మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో మహాయుతి కూటమి విజయకేతం ఎగరవేసినటువంటి నేపథ్యంలో అసలు మహారాష్ట్రకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠనైతే రేపుతూ ఉంది. ఇప్పటికే ఫడ్నవీస్, అలాగే అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే వీరు ముగ్గురు కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వీరు ముగ్గురులో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే మహారాష్ట్ర బాగుపడుతుంది అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలు వీరి ముగ్గురులో ఎవరికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వబోతున్నారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లవాణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. మహారాష్ట్రకి కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఫడ్నవీసా, ఏక్నాథ్ షిండేనా, లేదంటే అజిత్ పవారా? వీరి ముగ్గురులో ఎవరికి భారతీయ జనతా పార్టీ పెద్దలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టం కట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈ పంచాయతీ ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళింది, ఇంకా ఏం తేలలేదు. ఏం తేల్చాలి? ఇప్పుడు బీజేపీకి వచ్చిన సీట్లు చూసుకుంటే ఖచ్చితంగా ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేయాలి. కానీ ఈ కష్టంలో ఎక్కువ సింహభాగం ఎవరిది? ఏక్నాథ్ షిండేది. అంటే బీజేపీ కష్టపడలేదని మనం అంటల్లా, కానీ ఏక్నాథ్ షిండే చేసింది చిన్న విషయం కాదు. ఒక తాటి మీదకి తీసుకురావటం, ముగ్గురు కలిసి పనిచేయటం, ప్లస్ వాళ్ళు మహారాష్ట్ర ప్రజలను ఒప్పించగలిగారు. అంటే మహారాష్ట్ర ప్రజల మన్ననలు పొందగలిగారు. ఎందుకంటే మనం కలిసి ఉంటేనే అనేది వాళ్ళు చెప్పగలిగారు కదా. వాళ్ళ నినాదం బాగా పనిచేసింది. అంటే బీజేపీ నినాదం కావచ్చు, లేకపోతే ఏక్నాథ్ షిండేది కావచ్చు, ఎవరిదైనా కూడా. అంటే మహాయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టినటువంటి నేపథ్యంలో అంటే మహారాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు వీళ్ళు ముగ్గురులో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటే ఏక్నాథ్ షిండేనే చేయాలండి. కనీసం మీరు మొదటి 2 సంవత్సరాలు ఇస్తారు, 2.5 సంవత్సరాలు ఇస్తారు. ఏక్నాథ్ షిండేని చేశాక ఫడ్నవీస్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు కేపబిలిటీస్ చూసుకుంటే, ఇద్దరిలో సమర్థత చూసుకుంటే ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేనే. ఓకే. ఇప్పుడు ఏక్ హైతో సేఫ్ హై, ఆ ఒక్క నినాదం బాగా పనిచేసింది. అంటే ఫడ్నవీస్ గారు, అలాగే ఇటు పోతే అజిత్ పవార్ గారు, ఏక్నాథ్ షిండే గారు, వీరి ముగ్గురి సమిష్టి కృషి వల్లే ఇప్పుడు మహాయుతి కూటమి అక్కడ గెలవగలిగింది. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం కూడా దాంట్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళు ముగ్గురులో ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులు అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. ఇప్పుడు ముగ్గురు కలిసి పనిచేశారు, ఎవరు కాదంటలే, కానీ కొంచెం ఎక్కువ పని చేయటం అనేది ఉంటుందిగా. ఓకే. కొంచెం ఎక్కువ పని చేసింది ఎవరు? ఏక్నాథ్ షిండే. ఇప్పుడు తను ఏ వర్గానికి చెందిన వాడైనా తను బీజేపీతో కలిసి పనిచేశాడు. అది చాలా పెద్ద విషయం. తను ఓట్లు తీసుకురాగలిగాడు. ఓకే. అందుకని మనం ఎన్ని రకాలుగా చెప్పినా, అంటే బీజేపీ లెక్కలు వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు లెక్కలు తప్పుతాయి కూడా. అన్ని లెక్కలు అన్నిసార్లు సరిగ్గా ఉండవు. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఒడిషా కావచ్చు, వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రులను తప్పించి వేరే వాళ్ళని పెట్టారు 4-5 చోట్ల. అదే విధానం ఇక్కడ కొనసాగిస్తామంటే మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముగ్గురికి సమన్యాయం చేయాలనుకున్నప్పుడు ఫడ్నవీస్కి ఇచ్చి చివరి 1.5 year అజిత్ పవార్కి ఇస్తే ముగ్గురికి న్యాయం చేసినట్టు అవుతుందని మన అభిప్రాయం. ఓకే. మరి అంటే ముగ్గురికి చేయాలా, ముగ్గురు ముఖ్యమంత్రులా అంటే మనం చెప్పలేం. ఇప్పుడు ఇద్దరిని చేసినప్పుడు ముగ్గురిని చేయటానికి ఏమైంది? కూటమిలో ఉన్నప్పుడు ఇప్పుడు అందరికీ న్యాయం చేసినట్టు అవుతుందిగా. యూ కెన్ సాటిస్ఫై ఎవ్రీబడి. మరి భారతీయ జనతా పార్టీ పెద్దల నిర్ణయం ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు? వాళ్ళు ముగ్గురికి ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ ఫడ్నవీస్కి వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళది సేవ్ ఉంది కాబట్టి, 125 స్థానాలు ఆల్మోస్ట్ వచ్చాయి కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఫడ్నవీస్ మీదే ఉంటుంది. అంటే ఏక్నాథ్ షిండేకి తక్కువ చేస్తారని కాదు. మరి ఏక్నాథ్ షిండేని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు తప్పిస్తారా? తప్పించడం అంటే అతనికి ఇంకొంచెం గౌరవం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. అది ఏ రకంగా అనేది ఇంకా చర్చల్లోనే ఉంది వాళ్ళకి. కానీ నా ఉద్దేశం అయితే వాళ్ళు ఏక్నాథ్ షిండేకి మొదటి ఇది ఇస్తే బాగుంటుంది. మొదటి తాంబూలం అంటాం కదా, అతను ముఖ్యమంత్రిగా చేస్తే అతనికి మర్యాద ఇచ్చినట్టు అవుతుంది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా ఫడ్నవీస్ గారికి కానీ ఏక్నాథ్ షిండేకి కానీ నిజంగా ముఖ్యమంత్రిగా
అవకాశం గనక భారతీయ జనతా పార్టీ పెద్దలు కల్పిస్తే మరి అజిత్ పవార్ పరిస్థితి ఏంటి? అజిత్ పవారు మీరు కంపారిటివ్గా చూసుకుంటే వీళ్ళిద్దరికంటే తక్కువే. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ హీ మే థింక్ ఇప్పుడు ముగ్గురికి ఇచ్చే పరిస్థితి లేదు అనుకుంటే హీ హ్యాస్ టు వెయిట్. ఇప్పుడు బీజేపీలో అదొకటి ఉందండి, వాళ్ళు కొట్లాడరు, వాళ్ళు వింటారు. ఆ సమన్వయం ఉంది వాళ్ళ మధ్య, సమన్వయ లోపం లేదు ఎప్పుడు కూడా. అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదిస్తారు. అంటే దానికోసం అని వాళ్ళు కోపం పెట్టుకోవటము, లేకపోతే వాళ్ళు కుంగిపోవటము, లేకపోతే వాళ్ళు గ్రడ్జ్ తీర్చుకోవటం అవంతా ఉండవు. వాళ్ళకి పార్టీ ముఖ్యం, విధానాలు ముఖ్యం అంతే. ఇప్పుడు మనకి తెలుగుదేశంలో కూడా అంతే కదా. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ ఏంటంటే పెద్ద పార్టీలు ఇలాగే ఉంటాయి. పార్టీ అనేది ఎస్టాబ్లిష్డ్ అయినప్పుడు, పార్టీలో విధి విధానాలు అందరికీ అర్థమైనప్పుడు సీనియర్స్ అందరూ కూడా, సీనియర్సే కాదు ఈవెన్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పార్టీ విధానాలకు లోబడే పనిచేస్తారు. వ్యక్తిగతం కాదు, వ్యక్తి ముఖ్యం కాదు. ఎప్పుడూ కూడా వ్యక్తి ముఖ్యం కాకపోతేనే ఏ సంస్థ అయినా పనిచేస్తుందండి, లేదు ఏ పార్టీ అయినా పనిచేస్తుంది. మనం మన పార్టీ కోసం పనిచేస్తున్నాం, లేదు మనం ఈ సంస్థ కోసం పనిచేస్తున్నాం అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు ఎవడు కూడా నొచ్చుకోడు, ఏమి చెప్పినా కూడా అధిష్టానం వాళ్ళు దాన్ని ఆమోదిస్తారు. కాబట్టి మనం చెప్పడం అయితే ఏక్నాథ్ షిండేకి ఇస్తే బాగుంటుందని, కానీ వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటే ఫడ్నవీస్కి ఎక్కువ మొగ్గు ఉంది. కాబట్టి ఇవాళ తేలిపోతుంది. ఎనీవే ఇవాళ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి. కాబట్టి వాళ్ళు అనుకుంటుంది ఏంటి, ఏక్నాథ్ షిండేకి ఇంకొక రకంగా మనం మేలు చేయాలి అని. కానీ ఆ మేలు ఏ రకంగా చేస్తారో అనేది మనకు కూడా అర్థం కావట్లేదు ఇంకింతకంట. అంటే ముఖ్యమంత్రి కాకుండా ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారు అంతే కదా. ఇప్పుడు ఒకవేళ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు అనుకుందాం, ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారు అంతే. అంతకు మించి జరగబోయేది అక్కడ ఏమీ లేదు. ఓకే, సో ముగ్గురు కలిసి సమన్వయంగా పాలన అందించగలరా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అందిస్తారు. అదే మీకు చెప్తున్నా, అది బీజేపీ గొప్పతనం. అది మిగతా పార్టీలు ఎలా ఉన్నా బీజేపీ అందరితోటి అట్లా మాట్లాడి సమన్వయం చేసుకుని వెళ్ళిపోగలరు. అక్కడ ఏమీ లుకలుకలు రావు, ఇంకా మీకు అంతర్గత కలహాలు ఉండవు. ఇప్పుడు అలా అనుకోబట్టే కదా చక్కగా పనిచేయగలిగారు. ఓకే, ఈ రోజు కానీ రేపట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళే అవ్వాలి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరు ప్రమాణ స్వీకారం చేయక తప్పదు. ఖచ్చితంగా చేస్తారు. లెట్ us హోప్ ఏక్నాథ్ షిండే. కానీ ఓకే, ఫడ్నవీస్కే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.